ఇప్పుడే చూసుకోవచ్చు మనమైతే ఇప్పుడే షెడ్కి అయితే రీచ్ అయినాం. మన షెడ్ వచ్చేసి ఎగ్జాక్ట్లా మన వీడియో అయితే తీసినాం అన్నట్టు. మన బొమ్మర్దాలు గణపతి బుక్ చేసుకుంటే ఇది చూడొచ్చు, మన శివ కలాట్స్ అని ఇక్కడ బోర్డు కూడా ఉంటుంది, ఇంకోటి ముందట ఉంది. ఎగ్జాక్ట్లీ ఇప్పుడే మనం రీచ్ అయితేనాం శివ కలాట్స్కి. మనం లోపలకు పోదాం, ఇక్కడ నుంచే చూసుకోవచ్చు. క్రేజీ స్టఫ్ అయితే మస్తు అనిపిస్తుంది గణపతులు అయితే. అక్కడికి ఏనాక చూద్దాం చలో. ఈ శివ కలాట్స్ ఎగ్జాక్ట్లీ లొకేషన్ వచ్చేసి రైట్ సైడ్ చూసుకుంటే మన ముక్క కన్వెన్షన్ ఉంటుంది, ఎగ్జాక్ట్లీ దానికి అపోజిట్లోనే ఉంటుంది. చలో చలో ఫస్ట్ గేర్ వేసిన గాలి అంతే, అది వెళ్ళిపోతుంది క్లచ్ చేసి పెడితే. చలో హలో పీపుల్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఆర్జీ బ్లాగ్స్. అందరు ఎట్లున్నారు? మస్తు ఎనర్జీ హైలైట్ ఉన్నారు అనుకుంటా. అయితే ఈరోజు మనం శివ కలాస్కి అయితే వచ్చినాం. ఎగ్జాక్ట్లీ మీరు చూసుకోవచ్చు, పాత వీడియో అయితే ఉంటుంది మనది. మన బామ్మర్దోళ్ళు అయితే గణపతి ఆర్డర్ ఇచ్చారు. ఎగ్జాక్ట్లీ అదే షెడ్ అనుకోవచ్చు. అదే ఫుల్ బ్లాగ్ తీద్దాం అనుకుంటున్నాం. అది కొంచెం నీట్గా ఉంది కాబట్టి కంటెంట్, అదే కంటెంట్తో కొంచెం ముందడుకోదాం. మనం కొత్త కొత్త గణపతులు అయితే వచ్చినాయి శివ కలాస్కి అయితే. అవి ఒక్కొక్క పీస్ అయితే మీకు చూపిస్తా. చలో మీకు చెప్పిన శివ కలాస్ మన రీసెంట్ ఒక వీడియో అయితే పబ్లిష్ చేసినాం అన్నట్టు. ఆ వీడియో మీరు చూడండి, వీడియో అయితే ఎక్స్టెండ్ ఇచ్చి ఇప్పుడు క్రేజీ ఉంది అనుకోవచ్చు. మన బామ్మర్దోళ్ళు అయితే చిన్న గణపతి ఆర్డర్ చేసిరు. అదే ఫుల్ వీడియో ఇద్దాం అనుకుంటున్నా షెడ్ అది. మీరు అటు కూడా చూసుకోవచ్చు, ఇదంతా షెడ్ అన్నట్టు. వచ్చేది ఇదంతా ఫుల్ షెడ్. మీకు స్టార్టింగ్ ఈ గణపతి మాత్రం మీకు లుక్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సార్ అందరికీ మీరు చూసుకోవచ్చు, సేమ్ మన ముంబై మోడల్ లెక్కనే. పంచ అయితే రెడ్ కలర్ లుక్ హైలైట్ ఉంది, ఫినిషింగ్ కానీ క్రేజీ ఇచ్చిండు. ఇంకా కూడా బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ కూడా చూసుకోవచ్చు. మనం ఆర్చ్ కూడా చాలా పెద్దగా ఉంది. ఆర్చ్ కూడా మీరు రిమూవబుల్ అన్నట్టు, పోయేటప్పుడు ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది లేకుండా కూడా ఆర్చ్ యూజ్ చేయొచ్చు. అంత నీట్గా ఉంది. సేమ్ ముంబై మోడల్ యాజ్ తీసి కలరింగ్, మీరు అసలు కలరింగ్ మెయిన్ అందరు చూసేది గణపతి కలరింగ్ కానీ ఇది అయితే ఎక్సలెంట్ ఉంది. మూషికుడు కూడా చూడవచ్చు, ఎంత నీట్గా వచ్చిన ఫినిషింగ్ అయితే. ఇది ఇట్లనే మనం ఇంకొక ముంబై మోడల్ అవుతుంది. కొంచెం రైట్ సైడ్ చూసుకుంటే ఇది ఎగ్జాక్ట్లీ మన సూర్యుడే ఉంది. బ్యాక్గ్రౌండ్ సూర్యుడితోని మన ఇలా చీరలు అవసరట్టు ఆరామ్సే ఆరెంజ్ కలర్ ఫినిషింగ్ ఉంది, ఎక్సలెంట్ ఉంది. బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు, ఆర్చ్ సూర్యుడికి ఎక్సలెంట్ ఇచ్చారు. కలరింగ్ కూడా నీట్గా ఉంది, ఎక్సలెంట్ ఉంది. మీరు ఇంకా ఈ కలర్స్కి వస్తే ఏంటంటే మీరు అన్ని కలరింగ్ ఎక్సలెంట్ ఉంటాయి అన్నట్టు గంటలు. నేను ఎప్పుడు మీరు ఒకసారి చూడండి, చూసి కూడా ఎక్కువ చూడొచ్చు మీరు కూడా ఒకసారి. గణపతి చూడండి కిందికి మీకు ఎక్సలెంట్ ఉంది కలరింగ్. ఇంకా ముందట కూడా గణపతులు ఉన్నాయి, మీకు చూపిస్తా. చలో మనం ముందట కూడా పోదాం, మీకు ముందట చూపిస్తాను. సేమ్ ఇదే అన్నట్టు, సేమ్ ముంబై మోడల్ అంతా. ఇక కొంచెం కలరింగ్ డిఫరెంట్ అన్నట్టు. ఆర్చ్ ఉంది దీనికి కూడా, పైన సరస్వతి తల్ల అయితే వచ్చింది. దాని పక్కకి ఇంకోటి ఉంది, కొంచెం కవర్ ఉన్నది కాబట్టి మీకు కొంచెం వేరే అనిపించచ్చు కొంత కలరింగ్. ఇంకా బ్యాక్ సైడ్ ఉన్నాయి కవర్ లేనిది కూడా, అది కూడా మీకు చూపిస్తా. ఇదైతే పైన పాములు ఉన్నట్టు ఆర్చ్ ఉన్నట్టు వచ్చింది. ఇట్లా ఇక్కడ చిన్న గణపతి అయితే ఇంక ఎక్సలెంట్ ఉంది, చూసుకోవచ్చు. మన ముంబై మొన్న చూపించిన వీడియోలో కూడా, మొన్న రీసెంట్గా తీసిన వీడియోలో కూడా ఈ విఘ్నేష్ అయితే ఉంటుంది, హైలైట్ ఉంటుంది అనుకోవచ్చు. ముంబై మోడల్ అయితే ఇదైతే క్రేజీ ఉంది. ఇది ఆల్రెడీ ఆర్డర్ పోయింది, అట్లా చాలా పోయినాయి అన్నట్టు ఆర్డర్. ఎందుకంటే పీసులు అట్లున్నాయి, మీకు చూడగానే లుక్ అని ఏదైనా అని నెక్స్ట్ లెవెల్ ఫినిషింగ్ అయితే. ఇక్కడ చిన్న అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉన్నాయి. మీరు చూసుకోవచ్చు, ఇది కవర్ తీసి చూపిస్తామండి ఒక్క నిమిషం. అవరాకి ఇచ్చాడైతే చూసుకుంటాం మనం. ఇది కూడా చూసుకోవచ్చు, మన బ్యాక్గ్రౌండ్ అయితే ఎక్సలెంట్ ఉంది. ఇది కూడా ఫినిషింగ్. ఇది నెక్స్ట్ కృష్ణుంది అన్నట్టు, ఇది కూడా క్రేజీ ఉంది. ఇవి కలరింగ్ ఏంటంటే ఫుల్ నీట్గా ఉన్నాయి అన్నట్టు. ఇవి ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసింది కావు, ఇవి వేరే దగ్గర నుంచి ట్రాన్స్పోర్ట్ చేసింది. మీకు చెప్పిన కవర్ తీసి చూపిస్తాను, ఒకసారి చూసుకోవచ్చు. మన విఘ్నేష్ అయితే ఎట్లుందో హైలైట్ ఉంది. ఇవన్నీ చిన్న చిన్న ఇక్కడైతే హైలైట్ ఉన్నాయి. మీరు మొత్తం ఎవరైనా చిన్న గణపతులు కావాలంటే పక్కా శివ కలాస్కి అయితే విజిట్ అండి తప్పకుండా. మీకైతే క్రేజీ గణపతులు అయితే ఇక్కడ దొరుకుతాయి. మీరు చూసుకోవచ్చు, ఇవన్నీ చిన్న చిన్న మెయిన్ ఇవే. మెయిన్ ఫోకస్ చేసింది అన్ని చిన్న చిన్న గణపతుల మీదే. మీకు ఇంకా చూపిస్తా, ఇంకా చాలా ఉన్నాయి. ఇచ్చాడు కూడా మనం చూసుకోవచ్చు. అరే 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 ఇవైతే వేరే ఉన్నాయి, నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఇవి కూడా క్యూట్, ఎంత నీట్గా ఉన్నాయి చూసుకోవచ్చు మనం. ఇవి కూడా ఉన్నాయి దాని పక్కకు, అవి కూడా చూపిస్తాం మీకు కవర్ తీసి అయితే. ఒక్క నిమిషం. చిన్న గణపతిలో మెయిన్ హైలైట్ ఫినిషింగ్ అయితే ఎక్సలెంట్ ఇచ్చారు, చూపిస్తా చూడండి. ఇక్కడ కూడా ఉన్నాయి సేమ్. వినాయకులు అయితే ఫినిషింగ్ హైలైట్ అనుకోవచ్చు. మీరు ఫినిషింగ్లో అస్సలు కాంప్రమైజ్ కాకండి. మీరు చూసుకోవచ్చు, ఒక్కసారి శివ కలర్స్కి వచ్చిరనుకో మీకు చిన్న చిన్న క్యూట్ గణేష్లు అన్నీ దొరికేస్తాయి. చూడొచ్చు, ఇవన్నీ అవే ఎంత నీట్గా ఉన్నాయంటే అబ్బోబ్బో నాకైతే పిచ్చిలు వేస్తుంది ఇవన్నీ చూసి. అంత నీట్ క్రేజీ ఉన్నాయి. ఇవి కూడా చూసుకోవచ్చు మనం. బ్యాక్ సైడ్ నెమలి థీము ఎక్సలెంట్ ఉంది. ఇదైతే సూపర్ ఉంది అనుకోవచ్చు. ఇట్లా లైన్ ఇట్లా చిన్న చిన్న చాలా గణపతులు ఉన్నాయి, మీకు చూపిస్తామండి. అవి కూడా ఇంకో ఇటు సైడ్ కూడా చూసుకోవచ్చు ఎంత నీట్గా ఉందో.
మన సోఫా మీద ఒరిగినట్టు ఎంత సూపర్ ఉందో గణపతి. దీని బ్యాక్ సైడ్ అయితే సేమ్ ఇంత మీకు కవర్ ఉండేది కదా అదే గణపతి. ఇది కొంచెం కలర్ వేరే, అది బ్లాక్ ఉండే పాములు, ఇది కొంచెం వేరే కలర్ ఉంది. దానికి ఎగ్జాక్ట్గా ఈ గణపతి కూడా ఉంది. ఇది కూడా ఎక్స్ సైడ్ ఉంది. బ్యాక్ సైడ్ ఫ్రేమ్ కూడా ఎక్సలెంట్ ఉంది. నెమలితో వచ్చింది, మీకు చూపిస్తాను నీట్గా చూసుకోవచ్చు. మొత్తం మ్యాక్స్ బుకింగ్ అయితే అయిపోయినాయి. నాకు తెలిసి లాస్ట్ ఒక పీస్ ఉందని చెప్పిన అన్ననైతే ఇవి రెండు ఒక్కొక్క పీసే ఉన్నాయి. మీరు జల్దీ విజిట్ అండి షాప్ని అయితే టక్ బుక్ చేసుకోండి. ఎగ్జాక్ట్లీ మీకు రైట్ సైడ్లో చూపిస్తా. ఈ గణపతులు కూడా ఎక్సలెంట్ ఉన్నాయి అనుకోవచ్చు. మొత్తం కలరింగ్ ఫినిషింగ్ కూడా ఎక్సలెంట్ ఇచ్చారు. ఇవి లైన్ ఒక 5-6 గణేష్లు అయితే ఉన్నాయి, మీకు చూపిస్తా చూడండి మెల్లగా. ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ పంచ, ఇది ఒక్క కలర్ పంచ, అట్లా డిఫరెంట్ ఉన్నాయి. ఇవి కూడా మ్యాక్స్ బుకింగ్ అయితే అయిపోయినాయి. మీరు ఇంకా 2-3 ఉన్నట్టున్నాయి, అవైతే బుకింగ్ చేసుకోండి తప్పకుండా. ఇచ్చాడు కూడా చూసుకోవచ్చు. ఇవన్నీ మన డిఫరెంట్ అన్నట్టు ఇదంతా. ఈ గణపతి మీకు తెలిసే మనం ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేస్తాం. ఇక్కడ పైన ఇక్కడ ఇస్తాయి చూడండి, మన బామ్మారి వాళ్ళు బుక్ చేసుకున్న వినాయకుడు ఇదైతే ఇక్కడ ఇస్తాయి చూడండి. మీరు తప్పకుండా ఆ వీడియో ఇట్లా మిస్ అయితే ఈ వీడియో పక్కా చూడండి. అదైతే నెక్స్ట్ లెవెల్ ఉంది వీడియో, అయితే ట్రెండింగ్ అవుతుంది వీడియో, అంటే ఎక్సలెంట్ ఉందన్నట్టు అట్లా. ఈ విఘ్నేశ్వరుడు వచ్చు హంస మీద కూర్చున్నాయి, ఇట్లా 2 ఉన్నాయి. ఈ మూషిక మీద కూర్చున్నాయి. ఇంకా చెప్పినా కదా మీకు చిన్న గణపతులు హైలైట్ ఉన్నాయని. చూడండి ఎంత నీట్గా ఉందో. 1 అవే మీకు చూపిస్తానండి. లైటింగ్ కొంచెం లేదు, అటు సైడ్ వినాయకులు అయితే ఎక్సలెంట్ ఉన్నాయండి. ఇటు సైడ్ దింపినా ఎందుకంటే అది కొంచెం బరాబర్ కనిపిస్తలేదు. ఇది చూడవచ్చు, కలరింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ ఇచ్చారు. నేను చెప్పిన చిన్న గణపతులు పక్కా ఎక్సలెంట్ ఉండే. మీరు తొందరగా విజిట్ అండి. ఇంకో కొన్ని పీసులు అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నాయి, అవన్నీ అయిపోతాయి. మీరు వస్తే మీకు అంతా నీట్గా అంటే మీకు అంతా నచ్చుతుంది అన్నట్టు. ఒక్కొక్కటి ఇది కూడా చూసుకోవచ్చు. ఇక్కడ కూడా గణపతులు ఉన్నాయి, కలర్ ఉన్నాయి. ఇవి కొంచెం చిన్న అన్నట్టు అట్లా ఇంకా మస్తు ఉన్నాయి. ఈ పెద్ద గణపతులు అయితే ఆర్డర్ పోయినాయి. ఇక ఈ 3 ఆర్డర్ అయితే పోయినాయి. సేమ్ ఈ ముంబై మోడల్ బ్యాక్ సైడ్ చూపించిన విషయంలో అన్ని పంచాలు డిఫరెంట్ అని సేమ్ అదే అనుకోవచ్చు. ఇది కూడా ఎక్సలెంట్ ఉంది. ఇది నెక్స్ట్ లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంది. ఇది కూడా చిన్న గణపతులు కూడా చూపిస్తాను మీకు, చిన్న ఉన్నాయి. ఇది కూడా ఈ త్రిశూల్ది, ఇది కూడా ఎక్సలెంట్ ఉంటుంది. ఇంకా మీకు శివుంది అయితే ఒకటి క్రేజీ షాఫ్ ఉంటుంది, అయితే గణపతి అయితే క్రేజీ ఉంటుంది. అదైతే పక్కా చూపిస్తుంది చూడొచ్చు. కింద మన డోర్ లక్ ఉంది, ఇంకా త్రిశూల్ అయితే ఉంది, ఎక్సలెంట్ ఉంది. ఇది అయితే పాముల మీద కూర్చున్న గణపతి అయితే ఇది కూడా సూపర్ ఉంది. దీని రైట్ సైడ్ చూసుకుంటే ఇప్పుడే మనం ఇక్కడ ఒక పీస్ చూసినాము, అవే ఇవి ఒకటి ఇది అదే అన్నట్టు మెయిన్ ఇదే. అవి కవర్ కప్పేసారు, అందుకే మనం ఇందులో అయితే చూపిస్తున్నా. ఇది చూసుకోవచ్చు, మనకైతే ఎక్సలెంట్ ఉంది. బ్యాక్గ్రౌండ్ అయితే సేమ్ ఇట్లా ఒరిజినల్ గ్రాస్ ఉన్నట్టే ఉంది, అంత నీట్గా ఉంది. ఇవి కూడా బుకింగ్ అయిపోయినాయి దగ్గర. సేమ్ రాల్బాగ్ రాజా లెక్క ఉంది. గణపతి అయితే వేసుకోవచ్చు. మన సోఫాలో కూర్చున్నట్టు, చైర్లో కూర్చున్నట్టు ఎంత నీట్గా ఉన్నాయి. ఇవి 2 ఉన్నాయి. ఇదైతే ఒకటే పీస్ ఉందట. మీరు జల్దీ వచ్చేసేయండి, విజిట్ అండి. నేను చెప్పిన చిన్న గణపతులు అయితే క్రేజీ అంటే క్రేజీ. ఇవన్నీ అవే బ్యాక్గ్రౌండ్లో మీరు చూసుకోవచ్చు. జల్దీ వచ్చేసేయండి. కొన్నే పీసులు ఉన్నాయంట, ఇవన్నీ బుక్ చేసుకోండి, అయిపోతే మనకైతే. మీకు చెప్పినా కదా లాస్ట్కి ఒక శివుని గణపతి చూపిస్తా అని. అది ఏదంటే ఇది అదే ఎట్లుంది చూసుకోండి. గణపతి అయితే ఎక్సలెంట్ ఉంది. ఇదే ఇలా 2 కలర్స్ ఉన్నాయి అన్నట్టు, ఇదొకటి అదొకటి. ఇలా ఒకటి బుక్ అయిపోయిందట, ఈ 2 అంతే ఉన్నాయి. చిన్న అయితే క్రేజీ ఉన్నాయి కదా చిన్న గణపతులు. ఇవైతే ఫినిషింగ్ చూడొచ్చు. బ్యాక్ సైడ్ మన బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకోవచ్చు. బ్లూ కలర్ ఎక్సలెంట్ ఇచ్చారు. ఇట్లా ఇంకా డిఫరెంట్ ఉన్నాయి. ఇది కూడా కలర్ చూడొచ్చు, కలరింగ్ ఎక్సలెంట్ ఇచ్చారు. ఇవన్నీ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. మీరు పక్కా రండి, జల్దీ బుక్ చేసుకోండి. అన్ని పీసులు అయితే ఆర్డర్ పోతున్నాయి ఆల్రెడీ. ఇది కూడా ఎక్సలెంట్ ఉంది. ఇది కూడా వేసుకోవచ్చు. కలరింగ్ సేమ్ ఇదే మనకు చిన్న గణపతులు ఇంతమంది చూపించిన విషయంలో అదే ఇది పెద్ద గణపతి అన్నట్టు. కొంచెం అట్లానే కొంచెం రైట్ సైడ్లో వేసుకుంటే ఇది ఎక్సలెంట్ ఉంది. ఇంకా పెద్ద గణపతి కొంచెం కవర్ ఉంది కాబట్టి మనకు క్లియర్గా అనిపించకపోవచ్చు. కింద శంఖం ఉంది, హైలైట్ ఉంది. నాకు తెలిసి దగ్గర అది ఒక 10 ఫీట్స్ దాకా ఉంటుంది. 8-10 ఉంటుంది, 8 ఉంటుంది ఎగ్జాక్ట్లీ. ఇది కూడా ఇంకొక శంఖం ఇది కూడా ఎక్సలెంట్ ఉంది. ఇవి 2 సేమ్ ఇట్లా శివుని చేతిలో శంఖం పట్టుకున్నట్టు ఉంది. ఇది కూడా దానికి అపోజిట్లో లెఫ్ట్ సైడ్లోనే సేమ్ ఇంకొకటి, ఇది కూడా ఎక్సలెంట్ ఉంది. ఈ చిన్నది అయితే ఇంకా క్యూట్గా ఉంది, చూడొచ్చు. ఇది కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది, చూసుకోవచ్చు. ఇవి కూడా ఎంత నీట్గా ఫినిషింగ్ చూసుకోవచ్చు. మనం ఏదైనా ఫస్ట్ గణపతి చూసేది నీట్ ఫినిషింగ్ కోసమే. ఫినిషింగ్ చూడొచ్చు ఎంత నీట్గా ఇచ్చారో, ఎక్సలెంట్ ఉంది. పింక్ కలర్ అవుటింగ్ కానీ అవుట్లైన్ కానీ పైన మెరుపులు కానీ క్రేజీ ఉంది. చూడవచ్చు కుందం సీట్ ఇచ్చారు, దీనికి ఫినిషింగ్ ఎక్సలెంట్ ఉంది. చిన్న గణపతిలో మెయిన్ హైలైట్ ఉన్నాయి. మరి కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇట్స్ ఆర్ జీడో లాగ్ సైనింగ్ ఆఫ్.